హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ కందికాయలు కోసి వాటిని ఉడకబెట్టి తింటాం. ఉడకబెట్టి అంటే ఏమంటారు తెలియదు కానీ వాటిని తింటాం. ఈ వీడియో చేస్తానికి కారణం ఏంటంటే ఇప్పుడు విలేజ్లలో తెలుసు కందికాయలు అంటే ఎట్లుంటాయి ఏంటని. ఇప్పుడు సిటీలలో తెలియదుగా, అందుకే కొంచెం చూపెడదామని తీస్తాను వీడియో. షార్ట్ వీడియోనే, ఎక్కువ లెంత్ కూడా ఉండేది. చూడండి, చేనులలో ఇటు పత్తి అవతల యువతల ఇగో ఇట్లుంటాయి కందిసాళ్ళు, అంటే కంది చెట్లు. ఇప్పుడు అవే కోసి ఉడకబెట్టి తింటాం. ఇప్పుడు కొయ్యాలి వాటిని. ఇప్పుడు ఎవరి పడితే అలా ఇవ్వద్దు, తొక్కుతలు నరకేస్తారు. మన చేనులో కోసుకోవాలి మనం. అది మొత్తం పుష్ప సినిమా ఇగ్గినట్టు రప్ప ఇగ్గాలి. ఇగ్గాలి ఇట్లా కూడా తినచ్చు, కానీ ఆ సాహసం చేయొద్దు. ఏమన్నా అయిందనుకో పొట్టు పడతాయి. ఇక ఫైనల్గా అయితే గిన్నె వచ్చిన బాగా కష్టం, बहुत కష్టే. చల్ అది వల్ల అది పత్తి ఇక దాకా ఇప్పుడు పత్తెరుడు అయినగా, పత్తెరుడు అయినాక మొత్తం కంది ఎండాడుతుంది. కందులు ఎండారినాక కేసరి పట్టి మొత్తం తీస్తారు. అప్పుడు కంది అవుతుంది. కందిపప్పు తింటారు మంచిగా. పప్పు చారు వేసుకొని మంచి కందిపప్పు తింటారు. కథం. ఇప్పుడు ఈ పంది చెట్టు, ఇప్పుడు ఇవి ఉన్నాయి పత్తి చెట్టు, ఈ 10 సార్లు ఉంటాయి. 10 సార్ల తర్వాత మళ్ళీ కంది ఉంటుంది. మళ్ళీ అటు 10, మళ్ళీ అటు కంది. ఇట్లా వేస్తారు విలేజ్లలో. అర్థమైంది ఏమన్నా? అట్లా అయితే మనం సగం ఎవరు పడితే ఆడ తింటాడు. మొత్తం సగం ఉడకబెట్టుకొని తింటారు, సగం ఉంచుకుంటారు. తర్వాత ఇగో ఇట్లా అవుతాయి. ఇట్లా అవుతాయి. ఇట్లా అయినాక కేసరి పట్టి ఇది బస్తాలు నింపుతారు. కంది బస్తాలు నింపుడు అయినాక అమ్ముతారు. కొన్ని ఉంచుకుంటారు మళ్ళీ తినేటందుకు. మొత్తం ఎండారంటే ఇంకో 2 months అట్లా టైం పడుతుంది. పత్తేడు అయినాక కంది మీద పడతారు అందరూ. కంది అయిపోతే కథం సెట్. సమ్మర్లో ఫుల్ ఎంజాయ్, పండగ మొత్తం పెళ్ళిళ్ళు గిల్లి తిరుగుడు తాగుడు కథం సెట్. ఇప్పుడే కోసుడు అయితే అయింది. అయితే ఇప్పుడు ఇది ఎట్లా చేసుకోవాలి, ఎట్లా తినాలి ప్రాసెస్ చెప్తా. అంటే ఉడకబెట్టి ఎట్లా తినాలని. ఇంకో కందికాయలు ఇట్లా ఫస్ట్ కాళాలు కోస్తాం. కోసుడు అయినాక ఆడికెళ్ళి వేడి చేయాలి. అవి కంది కాడల నుంచి ఇది సపరేట్ చేసుడు లేదా, ఇది సపరేట్ చేసి ఇట్లా గంజలో పెట్టాలి. గంజలు పెట్టి ఉప్పేసి ఉడకబెట్టి తినాలి. వెరీ గుడ్. కాళ్ళ నుంచి కందికాయలు వేడి చేసినాక ఇగో ఇట్లా వేయాలి. ఉప్పు వేయాలి. మొత్తం ఉప్పు వేసి నీళ్ళు పోయాలి. ఇంకో నీళ్ళు పోసి మీదకెళ్ళి ఇట్లా కవర్ చేసి పొయ్యి మీద పెట్టాలి. ఇక కథం. ఇంకా మన సెవెన్ ఇప్పుడు
జలకే అట్లా పెట్టాలి. ఒక 1 అవర్ ఉడికించుకోవాలి మంచిగా. అప్పుడే ఉప్పు నీళ్ళు మొత్తం మంచిగా మిక్స్ అయ్యి టేస్ట్ మంచిగా ఉంటుంది. 1 hour later. ఫైనల్గా అయితే అయిపోయింది మొత్తం. అబ్బా సాయిరామ్. ఇగో బా వేడి ఉన్నాయి. టేస్ట్ మాత్రం వస్తున్నాయి. సో ఇలాంటి విలేజ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.